జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆమ్, వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్ గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు అంటే ఆ, రవి నుంచి శని వరకు 7 గ్రహాలు అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్ గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఇవి ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ రాహు ఏ భావాలలో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి. గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా గ్రహం కిందికి వస్తుంది. జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగింది అనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట. రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది. లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా. ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్. అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా. అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్. కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అండ్ మన కర్మలు గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం. అంటే శాపాలు. ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు
వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్‌ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాసుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి. కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్‌గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది. మెడికల్‌కి వచ్చేసరికి ఏంటంటే, మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా! బ్రౌన్ కలర్ బాటిల్స్‌లో ఉంటాయి. అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజినీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజినీర్స్, ఏరోనాటికల్ ఇంజినీర్స్, స్పేస్‌కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు మేషరాశిలో ఉన్నా లేదా రాహు లగ్నంలో ఉన్నా అంటే ఫస్ట్ హౌస్ లో ఉంటే గనక ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది తెలుసుకున్నాము. మేషరాశి అంటే మనకి మేషరాశి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వీళ్ళు చాలా ఇండిపెండెంట్ గా ఉండే ఒక నేచర్ ఉంటుందన్నమాట. అగ్నితత్వ రాశిగా కూడా మనం చెప్తూ ఉంటాము. మేషరాశికి రూలర్ వచ్చేసి కుజుడు. సో కుజుడు కూడా మనకి అగ్నితత్వ గ్రహం కాబట్టి రాహు ఎప్పుడైతే మేషరాశిలో ఉంటే గనక జన్మ జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే రాహు మేషరాశిలో ఉంటే వీళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అంటే బేసికల్ గా రాహుకి అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది. అన్ని కూడా నా కంట్రోల్లో ఉండాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. మేషరాశికి కూడా ఇంచుమించుగా కంట్రోల్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, కమాండ్ చేయాలి. వీళ్ళకి కొద్దిగా గట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ధైర్య సాహసాలు ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు కానీ అది లాంగ్ టర్మ్ విజన్ తోటి ఎంత ప్లానింగ్ చేసుకున్నా సరే మధ్యలో కొద్దిగా స్టాప్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడము, కమాండ్ చేయడము, లీడర్షిప్ రోల్స్ లో ఉండడము, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ప్రదర్శిస్తూ ఉండడము. కొన్నిసార్లు ఏంటంటే సెల్ఫిష్ నేచర్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే ఒక స్వభావం ఉంటుంది కాబట్టి అది కొద్దిగా వీళ్ళకి డిస్ప్లే ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే జన్మ జాతకంలో ఇతర గ్రహాల గనక ప్లేస్మెంట్స్ బాగుంటే గనక ఇలాంటి రాహు మేషరాశిలో ఉన్నప్పుడు రాహు మహాదశ కానివ్వండి లేదా రాహు అంతర్దశ కానివ్వండి ఒకవేళ వచ్చినట్లయితే వీళ్ళు కొద్దిపాటిగా గవర్నమెంట్ కి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాణించడానికి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండడము. ఇక్కడ ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే టీమ్ వర్క్ విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా టీమ్ వర్క్ విషయంలో వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడము. కొన్నిసార్లు వీళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉండడము, ఒంటరిగా అందరికి సపోర్ట్ చేస్తూ ఉండడము, ఒక లీడర్షిప్ రోల్లో ఉండి అందరి గురించి ఆలోచిస్తూ ఉండడము, లేదా కుటుంబ వాతావరణంలో ఎవరికైనా సరే మేషరాశిలో గనక రాహు ఉన్నట్లయితే గనక కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా నేనే తీసుకోవాలి, నే ఎదుటి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ని నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అనుకునే లాంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఒకవేళ జన్మ జాతకంలో రాహు మేషరాశిలో ఉండి ఎలాంటి శుభగ్రహాల దృష్టి ఒకవేళ పడుతూ ఉంటే గనక వీళ్ళు గవర్నమెంట్ కి వర్క్ చేయడము, పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడము, లేకపోతే మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్ కి సంబంధించి, ఏరోనాటిక్స్ కి సంబంధించి ఇలాంటి వాటిలలో కూడా ఎక్కువ రాణించడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మెడికల్ లో కూడా వీళ్ళు క్లిక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. అంటే ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ మనకి రాహు మహాదశ అంతర్దశలో మనకి ఇంకెక్కువ కనిపించడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గొడవలకి కొద్దిగా వీళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా మొండి వైఖరి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అగ్రెషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి
దానివల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళని కొద్దిగా కమాండింగ్ చేసేసరికి అక్కడ కొద్దిగా ఈగో క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, రాహు మనకి మేషరాశిలో ఉంటే ఆటోమేటిక్‌గా కేతు తుల రాశిలో ఉంటుంది కాబట్టి రిలేషన్‌షిప్స్‌కొచ్చేసరికి కొద్దిపాటిగా వీళ్ళకి హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితనమాట. ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయి డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్‌గా గనక ఉన్నట్లయితే గనక ఇబ్బంది లేకుండా రిలేషన్‌షిప్స్‌ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మనకి కుజుడింట్లో రాహు ఉండడం వల్ల మనకి జన్మ జాతకంగా ఓవరాల్ గా చూసుకుంటే కుజుడు జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా మనం చూసుకొని ఫైనల్ కన్క్లూషన్ కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు రాహు గనక జన్మ జాతకంలో మేషరాశిలో ఉంటే గనక మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయంకి వెళ్ళడము, లేదా మనకి కుజుడికి స్పెసిఫిక్ గా ఉగ్ర నరసింహ స్వామికి మనము పూజ చేసుకోమని చెప్పడము, లేదా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోమని కూడా మనము అడ్వైస్ ఇస్తూ ఉంటాం కాబట్టి మీ జన్మ జాతకంలో గనుక ఈ ప్లేస్మెంట్స్ ఉండి రాహు కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే గనక ఈ చెప్పిన పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.